అమెరికా టారిఫ్ల యుద్ధాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. భారతదేశంపై అమెరికా సాగిస్తున్న 50% టారిఫ్ల దాడి మన రాష్ట్రంపై పడనుందని సిపిఎం పేర్కొంది. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. ఈరోజు అమెరికా మన దేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్లు 25% పెంచి 10 నుండి 20% పెంచి రష్యా నుండి ఆయిల్ కొంటున్న దానికి పనిష్మెంట్గా ఇంకొక 25%, అంటే ఒక దేశం ఇంకో దేశం మీద పనిష్మెంట్ చేస్తుంది. మొత్తం 50% సుంకం విధిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మాట మాత్రంగా కూడా దాని మీద స్పందించడం లేదు. వైసీపీ కూడా సరిగ్గా దాని మీద స్పందించలేదు. ఈరోజు దేశం అంతా దీని గురించే చర్చించుకుంటుంది. రైతులు ప్రభావం గురవుతున్నారు, కార్మికులు ప్రభావానికి గురవుతున్నారు. అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది. అమెరికా ట్రంపు వాళ్ళ సెనేటర్లు వాళ్ళు మాట్లాడుతున్న రోజుకు ఒక రకంగా, వాళ్ళ సలహాదారు నవరో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మన భారతదేశాన్ని తుడిసి అవతల పడేసి అవమానకరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మన సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తున్నారు. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మన ప్రధానమంత్రి ఎవరితో డిన్నర్ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ దేశం పోవాలి, ఏ దేశం పోకూడదు, ఇవన్నీ వాళ్లే నిర్దేశిస్తూ ఉంటే మన దేశం యొక్క ఆత్మగౌరవం, సార్వభౌమాధికారానికి సవాలు, ఇంత పెద్ద ఎత్తున సవాలు వస్తుంటే ఈ పార్టీలు ఎందుకని మౌనంగా ఉన్నాయి? ఎందుకు దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడటం లేదు? ఎందుకు భయపడుతున్నారు? మేము ఇది తీవ్రంగా ఈరోజు మన రాష్ట్రాన్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం 2.5 లక్షల ఎకరాల్లో కోస్తా జిల్లాల్లో, ప్రధానంగా గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా దాకా ఆక్వా ప్రధానమైనటువంటి వనరు. వ్యవసాయ రంగంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి, వ్యవసాయ పరిశ్రమలు, ఆధార పరిశ్రమల్ని పెంచాలి, అభివృద్ధి సాధించాలి అంటూ ఉంటే ఇప్పుడు 50% ఈ టారిఫ్ తోటి ఆక్వా రంగం యొక్క ఎగుమతులన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఎక్కడ కంటైనర్లో నిలబడిపోయినాయి పోర్టుల్లో. మరి రైతులను ఆదుకోవటానికి ఎక్స్పోర్టర్లు చాలా సులభంగా ఇమ్మీడియట్గా రేటు తగ్గించేస్తున్నారు. వాళ్ళ చేతిలో పని అది. అల్టిమేట్గా నష్టపోతుంది రైతులు.